హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమికి నమూనా అనమాట. ఇందులో ఏంటంటే మోడల్ ఆఫ్ ద ఎర్త్ గ్లోబ్ అంటే అది మనకి భూమి పై ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు ఒక నమూనా రూపం అనేది తయారు చేశారు శాస్త్రవేత్తలు. అదే గ్లోబ్ అనమాట. A line drawn connected the north and south poles of the earth is axis. అంటే భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక రేఖ గీశారనమాట. దాన్ని అక్షం అంటారు. ఓకే, ది ఇమేజినరీ లైన్ రన్నింగ్ హారిజెంటల్లీ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద గ్లోబ్ డివైడ్స్ ఇట్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్. దిస్ లైన్ ఈజ్ నోన్ యాజ్ ద ఈక్వేటర్ అంటే 0 డిగ్రీ లాటిట్యూడ్. అంటే గ్లోబుకి మధ్య భాగంలో అడ్డంగా గ్లోబుని 2 భాగాలుగా చేస్తూ ఒక రేఖ పోతుంది. దీనిని భూమధ్య రేఖ అంటారు. అంటే 0 డిగ్రీ అక్షాంశం అనమాట. ఓకే, ది హాఫ్ దట్ లైన్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ ఈజ్ నోన్ యాజ్ ద నార్థర్న్ హెమిస్ఫియర్. అంటే భూమధ్య రేఖకు మధ్యగా ఒక గీత పోతుంది అన్నాం కదా, ఆ భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. ఓకే, ది హాఫ్ దట్ లైన్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ ఈజ్ నోన్ యాజ్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. అంటే భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఓకేనా? Okay, some lines drawn parallel to the equator are called latitudes. అంటే భూమధ్య రేఖ ఉంది కదా, ఆ భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలు ఉన్నాయి, వాటిని అక్షాంశాలు అంటారు. ఓకే, లాటిట్యూడ్స్ రేంజ్ ఫ్రమ్ 0 degrees to 90 degrees టు ద నార్త్ and 0 degrees to 90 degrees to the south of the equator. Total 180 latitudes. ఓకే, భూమధ్య రేఖకు ఉత్తరాన 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీల వరకు మరియు దక్షిణాన 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీల వరకు అక్షాంశాలు ఉంటాయన్నమాట. మనకు ఉన్న మొత్తం అక్షాంశాలు ఏంటంటే 180 ఉన్నాయి. North Pole, the Arctic Circle and the Tropic of Cancer are the important latitudes in the northern hemisphere. అంటే నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ సర్కిల్ అంటే ఆర్కిటిక్ వలయము, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ, ఇవన్నీ కూడా ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ఓకే, సౌత్ పోల్, ది అంటార్కిటిక్ సర్కిల్ అండ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఆర్ ద ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువము, అంటార్కిటిక్ సర్కిల్ అంటే అంటార్కిటిక్ వలయము, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే మకర రేఖ, దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ఓకే, ది క్లైమాటిక్ డివిజన్ ఆఫ్ ద ఎర్త్ కెన్ బి స్టడీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్. అంటే భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ఓకే, లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు. లాంగిట్యూడ్స్ ఆర్ డ్రాన్ perpendicular to the latitudes on the globe from north pole to south pole. అంటే రేఖాంశాలు భూమి యొక్క ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉంటాయి. లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్ మెరిడియన్స్. అంటే రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు.
0 degree longitude is called prime meridian or Greenwich. అంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము లేదా ప్రామాణిక రేఖాంశము ప్రైమ్ మెరిడియన్ లేదా గ్రీనిచ్ రేఖాంశము అని అంటారు. ది లైన్ సీన్ ఆపోజిట్ టు ఇట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ అండ్ ఫౌండ్ ఎట్ 180 degrees లాంగిట్యూడ్. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో, ఏ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ది వన్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద గ్రీన్విచ్ ఈజ్ నోన్ యాజ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ ద అదర్ యాజ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. గ్రీనిచ్ రేఖాంశం ఉంది కదా, 0 డిగ్రీ రేఖాంశము. ఈ గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళమని అంటారు. ది లాంగిట్యూడ్స్ ఫ్రమ్ ద గ్రీన్విచ్ టు ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇన్ ద ఈస్టర్న్ ఆర్ నోన్ యాజ్ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్. దట్ ఈస్ 0 degrees to 180 degrees ఈస్ట్. అంటే గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే అక్షాంశాలను తూర్పు రేఖాంశాలు అంటారు. ఇవి 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీల వరకు ఉంటాయి. అంటే 180 రేఖాంశాలు ఉంటాయి. ది గ్రీన్విచ్ టు ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇన్ ద వెస్టర్న్ ఆర్ నోన్ యాజ్ వెస్టర్న్ లాంగిట్యూడ్స్. దట్ ఈస్ 0 degrees to 180 degrees వెస్ట్. అంటే గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలు అంటారు. అవి 180 ఉంటాయి. అవి 0 డిగ్రీ నుండి 180 డిగ్రీల పశ్చిమంగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 180 degrees ఈస్ట్ and 180 degrees west longitudes are same as 180 degrees, which is called international date line. అంటే వాస్తవానికి ఏంటంటే 180 డిగ్రీల తూర్పు రేఖాంశము, ఇటు నుంచి 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశము రెండు కలిపి ఒకటే. దానిని 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అంటారు. There are 180 degrees longitudes in east and 180 degrees longitudes in west, and in total there are 360 degrees longitudes including Greenwich. తూర్పున 180 డిగ్రీల రేఖాంశాలు, పడమరన 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని 360 రేఖాంశాలు ఉన్నాయి. Calculating the exact location, time and climate of that place can be done with the help of latitudes and longitudes. అంటే అక్షాంశాలు, రేఖాంశాలు సహాయముతో ఒక ప్రాంతము యొక్క ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Continue to next video.